నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి వరద ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. వరద నీటితో పుష్కర ఘాట్లు మునిగిపోయాయి. ఎటు చూసినా కనుచూపు మేర వరద నీరు కనిపిస్తోంది. ఖానాపూర్ మండలంలోని మేడంపల్లిలో వరద ఉధృతికి సదర్ మఠ్ బ్యారేజ్ గేట్లు కొట్టుకుపోయాయి. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో ఆదివాసీ బిడ్డలు వర్షాలకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి వరదలపై మరిన్ని డీటెయిల్స్ సంజయ్ అందిస్తారు. నిర్మల్ జిల్లా బాసర్లో గోదావరి నది ఉగ్రరూపంతో ప్రవహిస్తుంది. ప్రధానంగా క్షణక్షణం నీటి మట్టం పెరుగుతుంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతం మహారాష్ట్ర ప్రాంతంలో కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో ఏదైతే భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దాంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే అధికారులు అక్కడ నుంచి దిగువకు వాటర్ను వదులుతున్నారు. ఏదైతే బాసర దిగువకు భారీగా క్షణక్షణం వరద నీరు వస్తుంది. ముఖ్యంగా ఏదైతే వస్తున్న వరద నీరంతా కూడా బాసర వద్ద ఏదైతే ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా క్షణక్షణం బాసర గోదావరి వద్ద క్షణక్షణం నీటి మట్టం పెరుగుతుంది. ఇప్పటికే బాసర గోదావరిలోని ఏవైతే పుష్కర ఘాట్లు ఉన్నాయో ఆ బాసర గోదావరి వద్ద ఉన్న పుష్కర ఘాట్లు పూర్తిగా నీటిలో మునిగిపోవడం జరిగింది. ముఖ్యంగా ఎటు చూసినా వరద నీరు కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకవైపు బాసరకి సంబంధించిన ఏవైతే పుష్కర ఘాట్లు మునిగిపోయాయి, అదేవిధంగా ఏవైతే ప్రతినిత్యం కూడా నిత్యహారతి ఇస్తారో ఆ నిత్యహారతి ఇచ్చే ఏదైతే రేకుల షెడ్ ఉందో ఆ రేకుల షెడ్డు, అదేవిధంగా దాని కింద భాగంలో ఘాట్లు ఉంటాయి. అదేవిధంగా అక్కడనే శివలింగాలు ఉంటాయి. కానీ ఆ శివలింగాలు కూడా భారీ వరద నీటిలో పూర్తిగా మునిగిపోవడం జరిగింది. ముఖ్యంగా బాసర గోదావరిలో ఎటు చూసినప్పుడు కూడా కనుచూపు మేర ఏదైతే వరద నీటితోనే కనిపిస్తుంది. ముఖ్యంగా అటువైపు నిజామాబాదు, అదేవిధంగా ఇటువైపు నిర్మల్ జిల్లా బాసర, ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ గోదావరి తన ఉగ్ర రూపాన్ని కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఏదైతే మహారాష్ట్రలోని విష్ణుపూర్, అదేవిధంగా గైక్వాడ్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అక్కడ అధికారులు అప్రమత్తంగా వేరుస్తూ కిందికి ఏదైతే భారీగా దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో ఏదైతే బాసర గోదావరిలోకి దాదాపు ఒక 4.5 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. దాంతో ఎక్కడ చూసినప్పటికి కూడా బాసర గోదావరి ఇది ఒక నదియా లేకుంటే ముఖ్యంగా ఒక సముద్రాన్ని తలపించే విధంగా అక్కడ నీటినంతా చూస్తే కూడా ఆ విధంగా మనకి కనిపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఒకవైపు బాసరలో ఇప్పటికే పోలీస్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైతే గోదావరి తీరం వైపు అదేవిధంగా పుష్కర ఘాట్ల వైపు వెళ్లకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఒక అలర్ట్ కూడా జారీ చేశారు. ముఖ్యంగా గోదావరి వైపు ఎవరు వెళ్ళవద్దు, అదేవిధంగా పుణ్య స్నానాలు ఆచరించడానికి వీల్లేదంటూ ఒక హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. అదేవిధంగా ఆ ప్రాంతం వైపు ఎవరైనా వెళ్లకుండా చర్యలు చేపట్టడం కాకుండా ప్రమాదాలు జరగకుండా కూడా పోలీసులను భారీగా మోహరించడం జరిగింది. ఈ విధంగా ఏదైతే గోదావరి వద్ద ఈ విధమైన పరిస్థితులు ఉంటే, అదేవిధంగా ఏదైతే బాసర గోదావరి నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్ళడానికి ఒక మార్గం ఉంటుంది. ఆ అమ్మవారికి వెళ్ళే మార్గం అంతా కూడా పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ముఖ్యంగా రాకపోకలు స్తంభించిపోయి గత 5 రోజులుగా ఏదైతే ఈ వరద నీటితో నిండిపోయిన దారితో అటువైపు అక్కడ నుంచి అమ్మవారి టెంపుల్ నుంచి ఇటువైపు గోదావరి రాలేక, అదేవిధంగా గోదావరి నుంచి అమ్మవారి టెంపుల్ వైపు వెళ్ళడానికి అవకాశాలు లేకుండా పోవడం జరిగింది. అదేవిధంగా ఆ పరిసర ప్రాంతంలో ఏదైతే గోదావరి నుంచి అమ్మవారి టెంపుల్ వరకు అనేక ఏదైతే ప్రైవేట్కు సంబంధించిన లాడ్జులు ఉన్నాయి, అదేవిధంగా గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ఆ గెస్ట్ హౌస్లన్నీ కూడా పూర్తిగా ఏదైతే వరద నీటికి చేరడం జరిగింది. వాళ్ళు ఇప్పటికే ఖాళీ చేయడం జరిగింది. ఈ విధంగా క్షణక్షణం బాసర గోదావరి వద్ద నీటి మట్టం పెరుగుతుంది. ఎప్పుడు ఎంత ప్రమాద స్థాయికి చేరుకుంటుందనే అంశాన్ని కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు అంచనా వేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏవైతే మనం చూస్తున్న ఎత్తైన ట్యాంకులు కనిపిస్తున్నాయో ఆ ట్యాంకులు కూడా అవి కూడా ఏదైతే పూర్తిగా ఒక 25% మాత్రమే మిగిలి ఉంది. మిగతా కింది భాగం అంతా కూడా పూర్తిగా మునిగిపోవడం జరిగింది. ఈ విధంగా బాసర గోదావరిలో నీటి మట్టం పెరుగుతుంది. అదేవిధంగా పరివాహక ప్రాంతంలోని వేలాది ఎకరాల పంట పొలాలు కూడా పూర్తిగా నీటిలో మునిగిపోవడం జరిగింది. ఆ పంట పొలాలన్నీ కూడా చెరువుల్ని తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కడ చూసినప్పుడు కూడా వరద నీరు చేరింది. ముఖ్యంగా పత్తి, సోయా, జొన్న, వరి ఏవైతే పంటలు ఉన్నాయో వరద ఉధృతిలో చిక్కుకొని పూర్తిగా పంటలన్నీ ధ్వంసమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితిలో ఏదైతే పరివాహక ప్రాంతంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, పరివాహక ప్రాంతం వైపు వెళ్ళవద్దని ఒక హెచ్చరిక
హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా ఏదైతే గ్రామాల్లో ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఒక ఏదైతే చాటింపులు చేయడం కానీ అదేవిధంగా ఏదైతే సోషల్ మీడియా ద్వారా కూడా పరివాహక ప్రాంతం బాసర గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రజలు వెళ్లకుండా అదేవిధంగా ప్రమాదాలు జరగకుండా ఏమైనా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వస్తే వారిని సురక్షితమైన ప్రాంతాలకి తరలించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి బాసర వద్ద కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, నిర్మల్ జిల్లా.